ఉపడాలి ఇచ్చారు కదా, ఒక గంట టైం ఇస్తే ఏం పోతుందన్న దాంట్లో వచ్చాను. సో చిన్న సినిమాని చూడొద్దు, సినిమాలో కంటెంట్ చూడండి. నేను కొంచెం మోహన్ కృష్ణ గారు చూపించారు నాకు కొంచెం కంటెంట్ చాలా బాగుంది. సో ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Subha. Thank you so much, and congratulations for your success and good luck for your future projects as well. And now, I request Prasanna Kumar garu ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. సో ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఆయన డైరెక్టర్ గారు అందరూ కూడా వేదిక వచ్చారు. అలాగే బిగ్ బాస్ సంజన గారు నాకు మంచి ఫ్రెండ్. ఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ ఒక పురుషునితో పాటు స్త్రీ కూడా ఈక్వల్ స్థాయిలో ఉండాలి అనే రంగంలో ఉన్న విధానంలో ఇవాళ సినిమా ఇండస్ట్రీలో మనకు ఒక చూసిన విజయ్ గారు కానీ నందిని రెడ్డి గారు కానీ ఇలా రకరకాల కొంతమంది అరుదుగా కనపడుతున్న టైంలో ఈ మధ్యకాలంలో ఆవిడ అన్నా పిల్లంట అని ఒక చిన్న సినిమా చేసింది. తర్వాత నాకు సబ్జెక్ట్ చెప్పింది. ఆ అమ్మాయి రైటింగ్ స్కిల్స్ చాలా బాగుందండి. ఎందుకంటే చాలా మంది లేడీ డైరెక్టర్ అంటే ఎక్కువ ఎంకరేజ్ చేయరు, కానీ నాతో తను ఒక 2 years క్రితం ఒక కథ చెప్పింది. చాలా కథలు ఉన్నాయి ఆవిడ దగ్గర. బాగుంది, మామూలుగా చెయ్యండి, మీరు ఎన్నో ఇన్వెస్ట్ చేస్తున్నారు, నా సినిమా చేయండి అన్న కూడా నేను చేయలేకపోయాను, కానీ తనతో మాత్రం సినిమా చేస్తాను. ఇప్పుడు తన సినిమా క్రైమ్ రీల్ అనే ఒక సినిమా చేసింది. బిగ్ బాస్ సంజన చౌదరి అని ఒక మంచి పేరు ఉంది అమ్మాయికి, అందరూ తెలిసి ఇండస్ట్రీలో మంచిగా సినిమా ఇవాళ థియేటర్ లో రన్ అవుతుంది. అటువంటి అమ్మాయి కూడా ఇవాళ మన సినిమా రావడానికి థ్యాంక్ చెప్తున్నాను సంజన గారు. అలాగే మనకి ఇవాళ టోటల్ ఓవరాల్ గా ఈ సినిమా ఒక పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తుందండి. రామ్ ఎన్ఆర్ఐ అనే మంచి కథ తీశారు. ఫస్ట్ బేసిక్ గా ప్రతి ఒక్కరు ఏ రంగాల్లో ఉన్నా సరే నేను నా ఇల్లు అనే విధానంలో ఉంటారు. అదే స్వార్థంగా ఉంటారు. కొంతమంది సైకోలు ఉంటే నేనే అనేటువంటి ఫ్యామిలీ కూడా పట్టించుకోరు. నేను, నా ఫ్యామిలీ, నా తర్వాత నా ఊరికి ఎదురు చేయాలనే విధానంతో ఉండాలన్నది. ఊరి తర్వాత మండలం, రాష్ట్రం, భారతదేశం మొత్తం టోటల్ అంతా కూడా అలా గర్వించదగ్గరికి ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ నేను నా ఫ్యామిలీ సాటిస్ఫై అయిన తర్వాత సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలని తప్పంతో ఒక సినిమా తీశారు. మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా అందరూ కూడా ఈ 26 థియేటర్లో చూసి అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో పనిచేసే టెక్నీషియన్స్ కి, అదేవిధంగా గీతా భగవత్ యాంకర్ గారికి, అలాగే మా మ్యాంగో మ్యూజిక్ ద్వారా రామరెడ్డి గారికి, అందరికి టోటల్ అంటే ఎవరన్నా మిస్ అయితే కనుక అందరికీ కూడా పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్గా మంచి ప్రయత్నం. ఆగిపోయిన చిత్రాన్ని రిలీజ్ వరకు తేవడం అంటే అది మామూలు విషయం కాదు. అలా చేసే ప్రయత్నాన్ని మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి రామ్ ఎన్ఆర్ఐ అనే చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ లక్ష్మీ నందా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రిలీజ్ ఫంక్షన్ 26వ తేదీ రిలీజ్ చేస్తున్న గ్యాంగ్ లీడర్ హీరో మోహన్ కృష్ణ గారికి కంగ్రాచులేషన్ ఫస్ట్. ఎందుకంటే ఒక సినిమా నిర్మించడం నా దృష్టిలో 30%, బట్ 70% సినిమా రిలీజ్ చేయడం. సినిమా ప్రేక్షకులకు వెళ్ళాలంటే 70% సినిమా రిలీజ్ కృషి ఎక్కువ. అలాగా ఎంత మంచి సినిమా అంటే ఫీల్ గుడ్ సినిమా ఇది. రామ్ ఎన్ఆర్ఐ లక్ష్మీనంద ఆయన ప్రాణం పెట్టి సినిమా తీశాడు. నేను చూశాను ఈ సినిమాని, ఎంత ఫీల్ ఉందంటే ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని ఫీల్ అయ్యే సినిమా. ఒక ఎన్ఆర్ఐస్ మీద, భారతదేశం నుండి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ దాని మీద కాన్సెప్ట్ తీసుకొని లక్ష్మీనంద అద్భుతమైన సినిమా తీశారు. సాంగ్స్ కానీ పిక్చరేషన్ ఎంత బాగుంటుందంటే గోదావరి పల్లె అదంతా కూడా ఆ సీనరీస్ కానీ చూసినప్పుడు ఆ గ్రీనిష్ కానీ ఈ సినిమా చూడాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి అద్భుతమైన సినిమా లక్ష్మీనంద టేకప్ చేశారు. మువ్వా సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్. ఆయన నా ఫ్రెండ్, ఆయన చాలా మంచి వ్యక్తి, ఇస్ అ గ్రేట్ పొలిటీషియన్. ఆయన ఈరోజు రాలేదు, బట్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. కంగ్రాట్స్, నైస్. సో ఆయన నాకు చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్ మువ్వా గారు. మరి ఆయన నిర్మాతగా వస్తున్న ఈ రామ్ ఎన్ఆర్ఐ సినిమా హిట్ కొట్టాలని, ఎందుకంటే ఇప్పుడే చెప్పిండు మన మోహన్ కృష్ణ గారు, ఇలాంటి సినిమాలే అంటే ఆయన సినిమా గ్యాంగ్ లీడర్ అని సినిమా తీసుకున్నప్పుడు అనుకోలేదు ఆయన గ్యాంగ్ లీడర్ అవుతాను. ఇలాంటి సినిమాలని తీసుకొని గ్యాంగ్ లీడర్ అవ్వబోతున్నాయి.